హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు కట్ మిర్చి చూపిస్తున్నా. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నా. ఇందులో మనం ఇప్పుడు 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, జీలకర్ర, వాము, ఇది వంట సోడా, పసుపు ఇవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ నేను కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం కారం ఉండాలి కాబట్టి. ఇప్పుడు కలిపేసుకుందాం. పిండి రెడీ అయిపోయింది. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఇట్లా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నా. ఇక్కడ మిర్చిని ఇట్లా వేసి పెట్టుకున్నా నేను. ఇప్పుడు మిర్చిని వేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మిర్చి ఎక్కువ కాలకముందే మనం తీసుకోవాలి. ఒక్కసారి ఇట్లా మలుపుకొని ఎంబడి తీయాలన్నమాట, ఎందుకంటే కట్ మిర్చి కాబట్టి మనం మళ్ళీ వేసుకోవాలి కాబట్టి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకుందాం మెల్లగా. నాకు హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి తీసుకొని చూపిస్తా. మనం వెంబడే మలుపుకోవాలి ఇవి. వీటిని ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇంకా కొన్ని చేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేసుకున్నా నేను. ఇవి ఆయిల్లో వేయించుకుందాం. ఇవి బాగా డ్రైగా అవ్వాలన్నమాట, గట్టిగా. కట్మిర్చి కాబట్టి బాగా కాలాలి ఇవి. ఇక్కడ మనకు కట్మిర్చి వేగినట్టుగా అనిపిస్తున్నాయి మిరపకాయల లోపల. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనకి టేస్టీగా కట్మిర్చి రెడీ. ఈ కట్మిర్చిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి టేస్టీ ఉంటుంది. ఇంకా మనకు బయటికన్నా ఇంట్లో కొంచెం టైం తీసుకొని చేస్తే సూపర్ ఉంటుంది అన్నమాట.